ఈరోజు మా ఇంట్లో ఈరోజు స్పెషల్ ఏంటి స్పెషల్? గోంగూర, ఆంధ్రమాత గోంగూర పచ్చడి, పచ్చిమిరకాయలు, ఎల్లుల్లిపాయలు, ఉప్పు ఇవన్నీ పచ్చి దంచేసుకొని ఇది ఒక స్టైల్ అండి. మొన్న ఒక స్టైల్ చేశాను. ఈరోజు మొత్తం పచ్చిగా దంచుతాను రోట్లో. రోటీ పచ్చడి గుంటూరు గోంగూర పచ్చిమిర్చి రోటీ పచ్చడి. అంతా పచ్చి దంచేసి తాలింపు పెట్టుకోవాలా. మొత్తం తాలింపు పెట్టి వేపుకొని తాలింపు పెడదా. కచ్చా పచ్చి దంచుకొని తీసుకెళ్ళిపోయి నూనెలో వేపాలా. ఇది ఒక స్టైల్ అనమాట. అదే అంతా పచ్చివే. చూడండి ఇది పచ్చిమిరకాయలు, ఎల్లుల్లిపాయలు బాగా కచ్చా దంచుకోవాలండి. దంచుకున్న తర్వాత గోంగూర వేసి గోంగూర కూడా పచ్చిగా దంచుకోవాలండి. ఇది ఒక స్టైలు. మొన్న ఎండుమిరకాయలతో చేశాను, ఈరోజు పచ్చిమిరకాయలతో చేస్తున్నానండి. ఈ నూనెలో వేపుకుంటే చాలా టేస్ట్ బాగుంటుందండి. చూడండి ఇలా దంచుకోవాలి రోట్లో. గోంగూర వేస్తున్నాను రోట్లో చూడండి. అది ఇదంతా కచ్చా పచ్చ దంచి తాలింపు వేసి అందులో ఆయిల్ వేపాలి. అయితే నూనెలో వేపుకోవాలండి. వేపుకుంటే చాలా బాగుంటుంది. ఇదొక టేస్ట్ వస్తుంది. ఇదొక టేస్ట్ అండి. ఆంధ్రమాత గుంటూరు గోంగూర. అవునండి. ఆంధ్రమాత అంటే డౌట్ రావచ్చు. చూసిన చూడడం వాళ్ళకి ఆంధ్రమాత అంటే మన ఆంధ్రమాత అంటే సినిమా మాయాబజార్ సినిమాలో వివాహ భోజనం అనే పాట అప్పుడు వాళ్ళు ముందు అన్నీ ఉన్నాయి, కానీ ఆంధ్రమాత లేదంటే ఆంధ్రమాత ఏంటంటే అప్పుడు అది గుంటూరు గోంగూర అనే చెప్తారు. అదే ఆంధ్రమాత అంటారు. అదే ఇదండి గుంటూరు గోంగూర. గోంగూర అండి ఇది. గోంగూర వెదిలిపోయిందండి. చూడండి ఎలా కనిపిస్తుందో చక్కగా. ఇప్పుడు వేసుకొని ఊరుకోవాలా. పచ్చిమిర్చి మొత్తం అది ఇది కలిపి బాగా నూరాలండి. రోట్లో ఇలా నూరుకోవాలండి. అయిపోవచ్చిందండి గోంగూర పచ్చడి. ఇది తీసుకెళ్ళిపోయి తాళి పెట్టుకోవాలి. ఇప్పుడు బాగా నూనెలో వేపుకోవాలా. అయిపోయిందండి. ఊరుతున్నాను రోట్లోంచి. రోటీ పచ్చడి చూడండి అసలు ఎంత బాగుందో. ఇలా నూరుకోవాలండి. అంతా పచ్చిగా ఉంది. కచ్చా అంటే ఆయిల్ వేగితే కానీ మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట. అయిపోయింది. రోడ్డు కాడికి తీసుకొని వెళ్తానండి. స్టవ్ వెలిగించాను. పాన్ పెట్టేస్తాను. బాండీ పెట్టేస్తున్నాను. ఆయిల్ వేసుకుని నూనె వేస్తున్నాను. పచ్చిది కదా బాగా ఏగాలంటే ఎక్కువ ఆయిల్ వేసుకోవాలి. పసుపు వేస్తారా? పసుపు వేస్తే బాగుంటుంది. వేగిపోయిందండి. గోంగూర వేసేస్తున్నాను. వేసేస్తున్నాను. పడుతుంది. పావు గంట పట్టుద్దండి. బాగా నూనెలో వేగాల. కలర్ మారిపోయి మంచి రెడ్ కలర్ వస్తుంది. అప్పుడు దాకా వేగితేనే తక్కువ వేడిలో పెట్టేసి సిమ్లో పెట్టుకుని వేపుకోవాలా. మంచి స్మెల్ వస్తుంది అండి. చూడండి ఎంత కలర్స్ కనిపిస్తుందో. మంచి వాసన వస్తుంది. ఇది ఒక స్టైల్ అండి గుంటూరు ఆంధ్రమాత. పచ్చిమిర్చి పచ్చి గోంగూర పచ్చిగా తొక్కేసి శుభ్రంగా ఇలాగా ఆయిల్లో వేపుతారు. ఆయిల్ కొద్దిగా ఎక్కువ వేసుకోవాలంటే ఆయిల్ ఎక్కువ వేసుకుంటే కొద్దిగా బాగా బాగుంటుందంట. వారం రోజులు పచ్చడి ఏమవుతుందంట బాగుంటుందంట. చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వారం రోజులు తినొచ్చండి పచ్చడి. అయిపోయిందండి. పచ్చిమిర్చి గోంగూర పచ్చి దంచి రోట్లో. ఇది ఒక వెరైటీ అండి, చాలా బాగుంటది. గుంటూరు గోంగూర ఆంధ్రమాత అంటారు. ఇదే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.